కవిత లెటర్ పై చర్చ అంతా కాంగ్రెస్ డ్రామాగా అభివర్ణించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీలు ఎప్పటికీ కలవబోరవన్నారు. కవిత అరెస్టును ఆపేందుకు బీజేపీతో కలవాలని చూసినప్పుడే వారిని దగ్గరకు రానివ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రొడక్షన్ లోనే ఇది జరిగిందని, కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో డ్రామా నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ అని, ఆ పార్టీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. బీఆర్ఎస్ లో 4 ముక్కల ఆట నడుస్తోందని విమర్శించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం. కాబట్టి ఈ చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడి చేస్తాం. అందుకే కడియమంటాను నేను. మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటూ వాళ్ళము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా పంచుకున్నామా? అందరికీ ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో గ్యారంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేసారు. ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే తెరవాలి, గ్యారంటీ ఒకటే తెరవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతున్నది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, చార్ పత్తా గేమ్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే తెరు.